అత్త, ఏమైనా కూరగాయలున్నాయా? కొన్ని బంగాళదుంపలు ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి. బంగాళదుంప ఇంకా మిరపకాయలున్నాయిగా, ఈరోజు అవే తిందాము. భీమ్, ఆ కొంచెం ఏమి సరిపోతుంది? సరిపోయినా సరిపోకపోయినా కానీ మనలో ఉన్న ఈ నిరాశ అయితే పోతుందిగా. మంజుల అక్క, తులసి అక్క, మనం బంగాళదుంప కూర చేద్దాం, బాగా కారంగా. అప్పుడు నోరు బాగా మండుతుంది. అప్పుడు నీళ్లు తాగుతాము. ఆ నీళ్లతోనే మన కడుపు నిండిపోతుంది. రేపు ఉదయానికల్లా కడుపుకి మనసుకి రెండిటికి బాగా తెలిసొస్తుంది. మనం రెండు ముద్దలు బంగాళదుంప కూర తిని నీళ్లు తాగి కడుపు నింపుకున్నామని. రేపటిది రేపు చూసుకోవచ్చులే. పద భీమ్. ఏమండి, భోంచేయండి. ఇవాళ అన్నీ మీకు ఇష్టమైన వంటలే వండాను. జీజాబాయ్, ఇన్ని కూరలు లేకపోయినా, కూరల సంగతి వదిలే, అసలు కడుపు నిండా అన్నం లేకపోయినా కుటుంబం అంతా కలిసి ఉంటే అప్పుడు జీవితం చాలా మధురంగా ఉంటుంది. ఏమో నాకు తెలీదు, కానీ నాకు ఖచ్చితంగా ఇది తెలుసు. మీరు జీవితాన్ని కొత్త అధ్యాయంలో మొదలు పెడితే బాగుంటుంది. నీకు అర్థమవుతలే జీజాబాయ్, వాళ్ళు చాలా అదృష్టవంతులవుతారు. ఎవరైతే తక్కువ అన్నం తిని కూడా జీవితంలో సుఖంగా సంతోషంగా జీవించగలుగుతారో వాళ్ళు. ఇప్పుడు అందరం కొంచెం కొంచెం కూర తినేసి మంచినీళ్లు తాగుదాము. భోంచేయండి. వద్దు జీజాబాయ్, నాకు ఇవన్నీ తినాలని లేదు. నేను ఇప్పుడు కేవలం బంగాళదుంప కూర తిని కాస్త నీళ్లు తాగుతాను.
భీమరావ్, నీ జీవిత సత్యం ఇదే భీమరావ్. ఈ రెండిట్లో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే పుస్తకాలతో నిండిన సంచా లేక ఖాళీ పాత్రలా. పాపం నీకు రోజు తెల్లవారుజామునే లేచి చదువుకోవడం అలవాటు కదా. కానీ ఇవాల్టి రోజు చదువుకోవడానికి కాదు, నువ్వు ఇది ఆలోచించుకోవడానికి. ఒకవేళ చదువుకుంటే తిండి ఎలా అని. నేనేమంటానంటే మంగేష్, వీడు చదువు మానేస్తే వీడి తిండి తిప్పల ఖర్చంతా కూడా నేనే భరిస్తాను, అది కూడా తేరగా. సరే, ఒక పని చేద్దాం. ఏ రోజైతే నువ్వు చదువుకోవటం మానేస్తావో ఆ రోజు నీ ఖర్చంతా నాది, సరేనా? ఏం ఆలోచిస్తున్నావు భీమరావు? ఒప్పేసుకో, ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. ఈరోజు నాకు ఆకలేయడం లేదు భీమ్. ఇక నాకు కూడా తినబుద్ధి కావట్లేదు. నాకు కూడా. ఒకరోజు భోజనం చేయనంత మాత్రాన ప్రాణాలేం పోవులే. విన్నారా? ఈవేళ మేమందరం ఆకలితో ఉండడానికి సిద్ధమే. అందుకే ఈ రోజు భీమ్ చదువుకుంటాడు. మీరు రేపు రండి, ఇదే సమయానికి వచ్చి మళ్ళీ ప్రయత్నించుకోండి. చూస్తున్నారా సేటు గారు, ఆకలితో చస్తున్నారు. అయినా పొగరు చూడండి. భీమ్, నువ్వు చదువుకో. టీ ఇంకా పాలు ఎలాగోలాగా ఏర్పాటు చేస్తాలే. నువ్వెక్కడి నుంచి ఏర్పాటు చేస్తావు? ఇంటికి వీడు పెద్ద మగాళ్లాగా తిరుగుతాడు, వీడి వల్లే అవలేదు. చేస్తాను, ఎలాగైనా చేస్తాను. కానీ నేను నా పిల్లల్ని ఈ స్థితిలో చూడలేను. ఒకవేళ ఏర్పాటు చేయలేకపోతే నేను మళ్ళీ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాను. అత్త, నేను వెళ్తాను, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అత్తను ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తావు? మీ అందరికీ మీ మేనత్త మీద నమ్మకం ఉంటే నన్ను వెళ్ళనివ్వండి. ఒకవేళ మీరు కూడా వీళ్ళందరిలాగే మీరు అనుకుంటే కనుక, మీ మేనత్త ఎందుకు పనికిరాదని మీరు అనుకుంటే అప్పుడు నన్ను ఆపండి. వద్దత్తా, నువ్వు వెళ్ళొద్దు. నోర్మోయ్, నువ్వు నోరెత్తద్దు, ఎవరూ నోరెత్తద్దు. నేను తొందరగానే ఇంటికి తిరిగి వచ్చేస్తాను. అప్పటిదాకా మీరందరూ ఇంట్లోనే ఉండండి. మేం కూడా ఇక్కడే ఉంటాం, చూస్తాం నువ్వు ఏ ఘనకార్యం చేసుకుని వస్తావో. అత్తా, నువ్వు మాకు ఏమీ నమ్మకం కలిగించాల్సిన అవసరం లేదు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. అత్తా, ఏమైంది భీమ్? వీళ్ళందరూ మళ్ళీ మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతున్నారా ఏంటి? మా నిస్సహాయత చేసి వీళ్ళు మానసిక ఆనందం పొందుతున్నారు. నిస్సహాయత? ఏం నిస్సహాయత? డబ్బులు లేవు సరుకులకి. డబ్బులు లేవా? కానీ రామ్జీ మనీ ఆర్డర్ పంపించాడంట కదా, ఇప్పటిదాకా అందలేదా? పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి ఎవరో డబ్బులు దోచుకున్నారంట. ఏంటి, డబ్బు దోచుకున్నారా? అతను మాకిద్దరు చెప్పాడు. నేను ఆరా తీస్తాను. పోస్ట్ మ్యాన్ దగ్గర ఎవరో డబ్బు దోచుకున్నారు. మమ్మల్ని చూసేందుకు చెప్తున్నావు? నాకు మీ మీదే అనుమానం, అందుకే మిమ్మల్ని చూస్తూ అన్నాను. కళ్ళు కిందకు దించు. దించను. అసలు పోస్ట్ మ్యాన్ దగ్గర ఆ డబ్బెవరు దోచుకొని ఉంటారో నాకు బాగా తెలుసు. దొంగలతో కళ్ళు కిందకి దించుకొని ఎవరూ మాట్లాడరు. నీకే చెప్పేది, కళ్ళు కిందకు దించు, లేకపోతే కళ్ళు పొడి చేస్తాను. దించను. నిన్ను వదిలిపెట్టేది లేదు పురంజన్. ముందు పదండి సేటు గారు, శుద్ధీకరణ చేయించుకోవాలి. అయినా మీరేంటి ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్తారు? వెళ్ళండి. పురంజన్ బాబాయ్, అత్త ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. మాతో ఏం చెప్పిందంటే తన ఇంటికి తిరిగొచ్చేదాకా మాలో ఎవరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదంట. ఎక్కడికి వెళ్ళింది? అసలు మీరు అత్తని ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళనిచ్చారు? వెళ్ళి వెతుకుతాం, పదండి. నేను బలహీనరాల్ని కాను, నేను పని చేస్తాను. నా పిల్లల కోసం నేను టీ, పాలు ఇంకా భోజనానికి డబ్బులు సంపాదిస్తాను.
నేను వాళ్ళని ఆకలితో అలమటించనివ్వను. నేను ఏ పనైనా చేసి కొన్ని డబ్బులు వాళ్ళ కోసం సంపాదించి తీరాలి. తమ్ముడు, నేను మీకు సాయం చేయనా? నేను మీకు సహాయం చేస్తాను. అందుకు బదులుగా మీరు కొంచెం నాకు డబ్బులు ఇవ్వండి బాబు. నేను మీకు బండి పైకి ఎక్కడానికి సహాయం చేస్తాను. నీకేమన్నా పిచ్చెక్కిందా ఏంటి? మగాన్ని నా వల్లే కావట్లేదు, ఇక నువ్వేం చేస్తావు? నిజం చెప్తున్నాను బాబు, నేను చెయ్యగలను. అందుకు బదులుగా నాకేమైనా డబ్బులు ఇవి చాలు. నేను చెయ్యనా? సరే బండి తోయి. బండిని బలంగా తోయాలి. నువ్వెక్కడి నుంచి ఏర్పాటు చేస్తావు? ఇంటికి వీడు పెద్ద మగాళ్లాగా తిరుగుతాడు. వీడి వల్లే అవలేదు. అత్తా 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 అత్తా! అత్తా 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 లెగు లెగు అత్తా లెగు లెగత్తా లెగు. నీ వల్ల అవుదని ముందే నేను చెప్పాను కదా, అయినా నా మాట వినలేదు. నా బస్తాలన్నీ కింద పడేసావు. ఇప్పుడు వీటిని ఎవరు పైకి వేస్తారు? మీరేం కంగారు పడకండి, మేము వేస్తాం పైన. వద్దు, ఎవరు ఏమీ చెయ్యొద్దు. వదలండి నన్ను. నేను ఖచ్చితంగా ఈ బండిని పళ్ళ నుంచి పైకెక్కించి తీరుతాను. అత్త, నువ్వు అసలు ఆవేశపడకు, నువ్వు శాంతంగా ఉండు. నువ్వు ఏం పని చేయొద్దు. మీరందరూ నన్ను ఎందుకు అర్థం చేసుకోరు? మేమందరం అర్థం చేసుకున్నాము. నువ్వు పడే బాధని, ఆవేదనని, కోపాన్ని, ఇంకా నీ నిస్సహాయతని కూడా. అలాగే నువ్వు కూడా అర్థం చేసుకో. నీకు తోడుగా మేమందరం ఉండగా నువ్వు ఇలాంటి పనులు చెయ్యొద్దు. నీ పట్ల మాకు కూడా ఎంత బాధ్యత ఉందత్తా. నువ్వు మా కోసం పనిచేస్తుంటే మేము దాన్ని చూస్తే ఎలా ఊరుకుంటాం? అత్తా, నీ ఈ మేనల్లుళ్ళు ముగ్గురు చేతగానోళ్ళ నువ్వు కష్టపడి మమ్మల్ని పోషించడానికి? కానీ నేనేం చెయ్యను. అత్తా, ముందు నువ్వు నీ కాలికి దెబ్బ తగిలింది, దీనికి మందు రాసుకొని తగ్గించుకో. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ బస్తాల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? మేమందరం కలిసి చెయ్యేస్తాము. కానీ లేదు, గీని లేదు, ఊరుకోత్తా. ఇప్పుడు భీమ్ ఏం చెప్పాడో అది చెయ్యి చాలు. అవునక్క, అయినా నువ్వు ఇలాంటి స్థితిలో ఇటువంటి పనులు చేయటం మంచిది కాదు. పిల్లలేదో చేస్తా ఉంటున్నారుగా, వాళ్ళని చేయనివ్వు. లెగత్తా, లెగు. పదత్తా. అత్తా, పదత్తా. అత్త జాగ్రత్త. జీజాబాయ్, నేను పనికి వెళ్తున్నాను. ఆగండి, వంట అయిపోయింది, తినేసేళ్ళండి. వద్దు, ఆకలిగా లేదు. ఆకలి లేకుండా ఎలా ఉంటుందండి? నిన్న రాత్రి కూడా మీరు ఒట్టి నీళ్లే తాగారు. చూడండి, నేను చేసేసాను రొట్టెలు. పదండి, ఒక రొట్టె తినేసి వెళ్ళండి. జీజాబాయ్, పగలు రాత్రి నీకోసమే ఉన్నట్టున్నాయి. నేను మాత్రం కాలం గడుపుతున్నాను. చూడు, దీన్ని విమర్శ అనుకోవద్దు. మనసులో మాట చెప్తున్నాను. నువ్వు నా భార్యవి.
నీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాను? రామ్జీ నమస్తే. మీరు ఇక్కడ? మీరు చెప్పడం వల్ల నా కొడుకును బడికి పంపించాను. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది. చాలా మంచి పని చేసావు సోదరా, సంతోషం. ఇది మీకోసం. ఈరోజు మా అబ్బాయిని బడిలో చేర్పించొచ్చాను. ఈ సంతోషంలో నా భార్య తీపి చపాతీలు చేసింది. ఇదంతా మీ నోటి చల్ల వల్లే జరిగింది. అందుకే మీకు తీపి చపాతీలు తీసుకొచ్చాను. తీసుకోండి. ఇవ్వండి. నమస్తే. మేమందరం భీమరావుకి క్షమాపణలు చెప్పడానికి వచ్చాం. మాతో పాటు భీమరావుకి ఇష్టమైన తీపి చపాతీలు కూడా తీసుకొచ్చాం. భీంబాబు, ఇవన్నీ నువ్వు ఒక్కడవే తినేస్తావా? ఆ నాన్న, తింటాను. ఇప్పుడే అన్నారుగా ఆకలి లేదని. ఇక ఇప్పుడు భీమ్కిష్టమైన బెల్లం చపాతీలు రాగానే ఆకలేసిందా మీకు? జీజాబాయ్, ఆకలేయడానికి వేయకపోవడానికి మధ్య తేడా అర్థం చేసుకో. అప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది. ఇంకా మన కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది. భీంబాబు, నేను ఎక్కువ రోజులు నీకు దూరంగా ఉండలేను. మనం తొందరలోనే కలుస్తాం. అప్పుడు ఒకే ఇంట్లో ఉంటాం. ఇంకా కలిసి తీపి చపాతీలు కూడా తిన్నాం. ఈ తీపి చపాతీల్ని రామ్జీకి భీమ్కి మధ్యలో లేకుండా చేస్తాను. అలా చెయ్యాలంటే ఇప్పుడు నాకు కూడా సంతానం ఉండాలి. కానీ రామ్జీ, నేనేదైనా పథకం వెయ్యాలి. నేను తప్పకుండా వేస్తాను. అప్పుడు భీమ్ని ఇంకా రామ్జీని ఇద్దరిని ఎప్పటికీ కలవనివ్వను. మా దారి వేరవుతుంది, ఆ భీమ్ దారి వేరవుతుంది. అత్త, ఇవిగో సరుకులు, ఇంకా కూరగాయలు, అవి పోగా మిగిలిన డబ్బులు. అత్త, ఈ సరుకులు మనకెన్ని రోజులు వస్తాయి? ఇవి రేపు రాత్రి వరకు సరిపోతాయి. అయితే ఎల్లుండి ఉదయానికి ఏర్పాటు చేసుకుందాంలే. ఎల్లుండికే ఎందుకు? చాలా రోజులకు సరిపడేలా ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ఆనంద్, భీమ్, ఇదిగో ఆనంద్ది నీది జీతం. కాని జీతం డబ్బులు ఇంత ఎక్కువ ఇచ్చారేంటి సేటు గారు? నెల మొత్తానికి ఇచ్చాను, తీసుకో. ఈ మాత్రం చేయగలనుగా. వద్దు సేటు గారు, మీకు మాటి మాటికి వద్దని చెప్పడం నాకు బాధగా ఉంది. అయినా సరే నేను కేవలం 5 రోజులు పనిచేశాను. మా ఆనందనే 2 రోజులు. ఆ లెక్కన మాకు ఎన్ని డబ్బులు వస్తాయో అన్నే తీసుకుంటాను నేను. ఇక మిగిలిన డబ్బులు మీరు వెనక్కి తీసేసుకోండి. నేను జీవితంలో చాలా మందిని చూశాను, కానీ నీలాంటి వాడిని చూడలేదు. డబ్బుల కోసం కాకా పట్టడం చూశాను, కాదనకుండా డబ్బులు తీసుకోవడం చూశాను. కానీ నువ్వు ఒక్కడివే డబ్బులొద్దని తిరిగి ఇచ్చేస్తున్నావు. నువ్వు నిజాయితీపరుడు భీమ్. ఈ సిద్ధాంతాల్ని జీవితాంతం నిలబెట్టుకో బాబు. నాలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా నీ ఈ సిద్ధాంతాలన్నింటి ముందు తలవంచి తీరుతారు భీమ్.